my YouTube channel. Today we are going to discuss about 6th class English 3rd unit C reading Bammera Potana, The Jewel of Telugu Literature. Okay, so Bammera Potana గురించి మనకి లెసన్ అన్నమాట. ద జ్యువెల్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అంటే మనకి నార్మల్గా లాంగ్వేజెస్ అన్నిటికీ అంటే లాంగ్వేజెస్ పైన చాలా పట్టు ఉన్న వాళ్ళు అంటే చాలా తెలిసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని మనం తెలుగు లిటరేచర్ చదివిన వాళ్ళు అంటాం. సో బమ్మెర పోతన ఎవరు అంటే మన తెలుగు జాతికే ఒక ఆభరణం లాంటి వాడు అనేసి. ఓకే, సో నౌ వి విల్ సీ దట్ లెసన్. బమ్మెర పోతన వాజ్ ద రిమార్కబుల్ పోయెట్ హూ వాజ్ బోర్న్ ఇన్ అవర్ స్టేట్. సో బమ్మెర పోతన అనే అతను మన స్టేట్లో పుట్టిన వాళ్ళు అనమాట. అంటే రిమార్కబుల్ పోయెట్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఒక పోయెట్ అనమాట అతను. హీ ట్రాన్స్లేటెడ్ భాగవతం ఇంటూ తెలుగు. సో భాగవతం మనకి ఇంతకుముందు సాంస్క్రిట్లో ఏదో లాంగ్వేజ్లో ఉంటే మనకి బమ్మెర పోతన గారు దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిరు. హీ వాజ్ బోర్న్ ఇన్ బమ్మెరా విలేజ్ ఆఫ్ వరంగల్ డిస్టిక్. సో బమ్మెర పోతన మన స్టేట్లోనే పుట్టిండు. ఎక్కడ పుట్టిండు అంటే వరంగల్ డిస్టిక్లోని బమ్మెరా అనే విలేజ్లో మనకి ఈయన జన్మించారు. సో ఈయన పేరు పోతన. ఈయన బమ్మెర విలేజ్లో పుట్టినందుకు ఈయన పేరు బమ్మెర పోతన అని మనం చెప్పుకుంటున్నాం. హీ బిలాంగ్డ్ టు అన్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ. హిస్ ఫాదర్ వాజ్ కేసన్న అండ్ హిస్ మదర్ వాజ్ లక్ష్మమ్మ. ఓకే, సో ఆయన బమ్మెర పోతన గారు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి బిలాంగ్ చేస్తారు. ఇంకా వాళ్ళ ఫాదర్ నేమ్ కేసన్న, వాళ్ళ మదర్ నేమ్ లక్ష్మమ్మ అంటాం. He never hesitated to work in the agricultural fields despite his interest in poetry. సో అతనికి చాలా ఇంట్రెస్ట్ ఎక్కడ ఉండేది అంటే పోయమ్స్ రాసే దాంట్లో, పోయట్రీలో కవిత్వాలు రాసే దాంట్లో అతనికి ఇంట్రెస్ట్ ఉండే. కానీ ఎప్పుడు కూడా అతను వ్యవసాయం పనులు చేయడానికి సిగ్గుపడేవాడు కాదు. ఇక్కడ పోయట్ రాస్తూనే అక్కడ ఆ వ్యవసాయం పనులు కూడా చూసుకునేవాడు. At the early age, Potana wrote Bogini Dandakam for King Sri Singha Bhupala. సో చాలా చిన్న వయసులోనే పోతన గారు భోగిని దండకం అనే ఒక నాటకం రాసిరంట. అది ఎవరికి అంకితం ఇచ్చిండు అని అంటే శ్రీ సింగ భూపాల అనే రాజుకి ఆ భోగిని దండకం అనేది అంకితం ఇచ్చిండు. లేటర్ హీ రాట్ వీరభద్ర విజయం డిస్క్రైబింగ్ ద అడ్వెంచర్స్ ఆఫ్ వీరభద్ర ద సన్ ఆఫ్ లార్డ్ శివ. ఓకే, ఆ భోగిని దండకం రాసి అది శ్రీసింగ భూపాల అని అతనికి అంకితం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక నాటకం అనేది రాసిండు. అదేంటిది అంటే వీరభద్ర విజయం అనమాట. సో అందులో ఏం డిస్క్రైబ్ చేసిండు అని అంటే ఆ వీరభద్రుడు చేసిన ధైర్యం, సాహసం అవన్నీ ఉంటాయి కదా. సో దాని గురించి అతను అందులో డిస్క్రైబ్ చేసిండు. ఆ వీరభద్రుడు ఎవరు అని అంటే మన శివుడు ఉన్నాడు కదా, పరమేశ్వరుడు. సో అతనికి కొడుకు అంట వీరభద్రుడు. The main theme of the work was the destruction of the yagna performed by King Daksha in the absence of Lord Shiva. సో ఈ వీరభద్ర విజయం ఏదైతే ఉందో దాంట్లో మెయిన్ థీమ్ అంటే మెయిన్ పార్ట్ ఏంటిది అని అంటే లార్డ్ శివ ఆయన లేకుండా దక్షుడు, ఓకే రాజు దక్షుడు ఉంటాడు కదా, ఆయన యజ్ఞం చేస్తూ ఉంటాడు అనమాట. ఎవరు లేకుండా అంటే శివుడు లేకుండా ఆయన దక్షుడు యజ్ఞం జరిపిస్తూ ఉంటాడు. సో ఆ యజ్ఞం జరిపించేటప్పుడు పైనుంచి అంతా వర్షము, మాంసపు ముద్దలు ఇలాంటివి పడి ఆ యజ్ఞం అంతా కొలాప్స్ అయిపోతుంది, స్పాయిల్ అయిపోతుంది. సో దాని గురించి ఈ థీమ్ అనమాట. అంటే ఏదైతే వీరభద్ర విజయం. పోతన వాజ్ ఎ డివోటీ ఆఫ్ లార్డ్ శివ. సో పోతన ఎవరి భక్తుడు అంటే శివుడికి చాలా గొప్ప భక్తుడు అంట. లేటర్ హీ బికేమ్ ఏ డివోటీ ఆఫ్ లార్డ్ రామ అండ్ డెవలప్డ్ ఇంట్రెస్ట్ ఇన్ సాల్వేషన్. సో తర్వాత అతను ఫస్ట్ అయితే శివుడికి చాలా గొప్ప భక్తుడు ఉండే. దాని తర్వాత ఎవరికి భక్తుడు అయ్యిండు అంటే రాముడికి భక్తుడు అయ్యిండు. అండ్ సో ఫస్ట్ అతను శివుడికి భక్తుడుగా ఉండే, తర్వాత అతను రాముడు భక్తుడు లాగా మారి మోక్షం పట్ల అతనికి ఇంట్రెస్ట్ అనేది పెరిగి తర్వాత అతను ఏం చేసిండు అని అంటే రాముడితో కలిసి ఆయన భాగవతం అనేది తెలుగులోకి అనువదించండి అనమాట. అంతకుముందు మనకి వేరే దేంట్లోనూ ఉండే, మనకి వేరే సంస్కృత్ లాంగ్వేజ్లో ఉండే. సో దాన్ని అతను బమ్మెర పోతన రాముడితో కలిసి తెలుగులోకి దాన్ని అనువదించారు, విచ్ వాజ్ లేటర్ నోన్ యాజ్ పోతనాస్ భాగవతం. సో దాని తర్వాత అది మనకి ఏమైంది అని అంటే రాను చెప్పుకోవడం మనం పోతన భాగవతం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇట్ ఈస్ సెడ్ దట్ లార్డ్ రామ హిమ్సెల్ఫ్ కాంప్లిమెంటెడ్ ద వర్క్ పోతన హిమ్సెల్ఫ్ credited this in his Bhagavatam.
సో తర్వాత పోతన ఏం చెప్పిండు అని అంటే, ఇది రాముడే స్వయంగా తన చేతులతో రాసిన భాగవతం నాకు ఇచ్చిండు. అందుకనే నేను అంటే చెప్పుకోవడానికి ఇది పోతన భాగవతం లాగా మారింది అని చెప్పి మనకి పోతన గారు చెప్తున్నారు. సో పలికేడిది భాగవతం అట, పలికించెడి వాడు రామభద్రుడట, నే పలికిన భవహారమునగునంట, పలికెల వెర్నోడు గద పలుకగా నేల. పోతన డెడికేటెడ్ హిస్ భాగవతం టు లార్డ్ రామ, రిఫ్యూజింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ కింగ్ పద్మనాయక. సో ఇక్కడ పోయంలో మనం చూసుకుంటే కంపల్సరీ వచ్చిన వర్డే 2-3 టైమ్స్ మనకు వస్తుంది. చూడండి ఇక్కడ పలికేడిది భాగవతం అట, పలికించెడి వాడు రామభద్రుడట, నే పలికిన భవహారమునగునట, పలికెద వెర్నోడు గద పలుకగా నేల. సో ఇక్కడ పలికేది, పలుకగా, పలికించడి వాడు ఇలాంటివి వస్తున్నాయి. సో ఈ భాగవతము ఎవరి పోతన రాసింది, రాముడు. హియర్ పోతన డెడికేటెడ్ హిస్ భాగవతం టు లార్డ్ రామ, రిఫ్యూజింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ కింగ్ పద్మనాయక. సో పద్మనాయక అనే రాజు ఎవరైతే ఉన్నారో అతను ఈ పోతన భాగవతంని రాముడికి అంకితం ఇస్తా అంటే అతను వద్దు అని చెప్తున్నాడంట ఇక్కడ. He thought it would be better to dedicate the divine work to Lord Rama, not to any mortal king. సో ఇంకా ఇతను ఏం చెప్తున్నాడు అని అంటే, ఎవరో ఒక పనికి రాని ఒక రాజుకి ఇచ్చేదానికంటే నేను నా దేవుడు రాముడికి ఇది అంకితం ఇస్తా అని చెప్తున్నాడు. పోతన వాజ్ ఫాండ్ ఆఫ్ యూజింగ్ రిథమ్ అండ్ రిపిటేషన్ ఆఫ్ సౌండ్స్. సో ఇందాక నేను చెప్పిన కదా, వచ్చిన వర్డే మళ్ళీ వస్తుంది. సో ఆయన రాసే పోయట్రీలో ఆయన ఏమంటారు, వచ్చిన వర్డ్స్ మళ్ళీ రావడం, దాంతోనే ఒక రిథమ్ ని క్రియేట్ చేయడం అనేది ఆయనకి చాలా ఇష్టం అంట. హిస్ డిస్క్రిప్షన్స్ టచ్ ద హార్ట్స్ ఆఫ్ ద రీడర్స్. సో ఆయన రాసిన పోయమ్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఎలా ఉంటది అంటే మనసుకి ఒక చాలా అంటే అర్థమైనట్టుగా ఇంకా చదవాలి అనిపించేలాగా అతని పోయమ్స్ ఉంటాయి. ఈవెన్ కామన్ పీపుల్ క్వాట్ ద వర్సెస్ ఆఫ్ గజేంద్ర మోక్షము అండ్ ప్రహ్లాద చరిత్ర ఫ్రమ్ పోతన భాగవతం. సో కామన్ పీపుల్ కూడా అంటే నార్మల్గా ఎవరు చదివినా ఇక్కడ గజేంద్ర మోక్షం అండ్ ప్రహ్లాద చరిత్ర అనేది ఎవరు రాసిరు అని అంటే నార్మల్గా మనకి పోతన భాగవతం నుంచి తీసుకోబడ్డాయి అని చెప్పేసి ఎవరైనా చెప్తారంట. పోతన ఈజ్ నాట్ అమాంగ్ us now, but his works live forever and ever. His poetry still rings in our ears. సో పోతన గారు ఎప్పుడు మనకి లేరు, అతను ఎప్పుడో స్వర్గస్థులు అయ్యారు, కానీ అతను చేసిన పనులు, అతను రాసిన పోయం ఎప్పుడు మనకి బ్రతికే ఉంటాయి. ఇప్పుడు కూడా మన చెవులలో అది ఎప్పుడు పాటలాగా వినిపిస్తూనే ఉంటుంది. ఓకే, ఎలా వినిపిస్తుంది మనకు అని అంటే లైక్ ఈ లెసన్స్లో లాగానే మనకు తెలుగులో ఒకటి ఉంది, హిందీలో ఉండొచ్చు, ఇంగ్లీష్లో ఉండొచ్చు, లేదంటే అతని పోయమ్స్ మనకి యూట్యూబ్లో ఉన్నాయి. సో ఇలానే ఏదో ఒక విధంగా మనం అతని పోయమ్స్ని వింటూ ఉన్నాం అనమాట. So this was the lesson about Bhammera Potana, the jewel of Telugu literature. I hope you understand the lesson. For more videos, please like, share and subscribe my channel.